పిల్లలకు తల్లిపాలు పట్టిస్తే రోగనిరోధక శక్తి, పోషకాలు, విటమిన్లు అందుతాయంటున్నారు డాక్టర్లు. భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయన్నారు. అయితే సిజేరియన్, అనారోగ్య కారణాలతో కొందరు తల్లులకు పాలు రావడం లేదన్నారు డాక్టర్లు. దీంతో పిల్లలు తల్లిపాలకు దూరం కాకుండా హ్యూమన్ మిల్క్ బ్యాంకులు సాయం చేస్తున్నాయి. ఇతర తల్లుల పాలను సేకరించి పిల్లలకు అందిస్తున్నామంటున్న డాక్టర్ శాలినితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. తల్లిపాలు పిల్లలకు అమృతంతో సమానం అంటారు. కానీ కొందరు తల్లులకు అనారోగ్య కారణాలు లేదా ఇతర కారణాలతోనో తల్లిపాలు రావడం లేదు. మరి అట్లాంటి సందర్భాల్లో పిల్లలకు ఆ పాలు పట్టించడం ఎలా? పుట్టిన తర్వాత కొద్ది గంటల లోపు తల్లిపాలు పట్టిస్తే ఆ పిల్లలకు అది అమృతంలా మారుతుందని చెప్తుంటారు. మరి ఇట్లాంటి సందర్భాల్లో తల్లులకు పాలు రానప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? అందుకోసమే వాళ్ళు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను పాల బ్యాంక్ అనేవి ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం మనం నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ దాత్రి పేరుతోని మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. అసలు ఎట్లా పనిచేస్తుంది, ఎవరెవరు ఇస్తున్నారు, ఎంతమంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఇట్లాంటి అంశాలని మనం ఈ విజిట్ చేసి ఈ పాల బ్యాంకును విజిట్ చేసి వివరాలు తెలుసుకుందాం. ఈ మిల్క్ బ్యాంక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? దీని ఉద్దేశం ఏంటి? ఈ మిల్క్ బ్యాంక్ దాత్రి మిల్క్ బ్యాంక్ సుషీనా ఫౌండేషన్ వాళ్ళది, ఎన్జిఓ బేస్డ్, నీలోఫర్ హాస్పిటల్తో కంబైన్గా స్టార్ట్ అయింది ఇన్ 2017. ఇప్పుడు 8 years అవుతుంది సిన్స్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ హియర్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది తల్లులు బిడ్డలు ఎన్ఐసియూలో అడ్మిట్ అవ్వడం వలన పాలు వేస్ట్ అయిపోతున్నాయి. ప్లస్ అవసరమైన బేబీస్కి తల్లికి పాలు రావడం లేదు. ఈ రెండు మీట్ అవ్వడానికి, అవసరం ఉన్న బేబీస్కి తల్లిపాలు అందాలి అనే ఏకైక ఉద్దేశం కోసం ఈ మిల్క్ బ్యాంక్, డోనార్ మిల్క్ బ్యాంక్, హ్యూమన్ మిల్క్ డోనార్ మిల్క్ బ్యాంక్, అంటే మనుషుల నుంచి తయారు చేసిన పాలు, ఫార్ములా మిల్క్ని తగ్గించడానికి, ఆ వాడకంని తగ్గించడానికి ఈ మిల్క్ బ్యాంక్ అన్నది ఉపయోగంలోకి వచ్చింది. ఎందుకు తల్లులకు పాలు రావట్లేదు? ఏమైనా రీజన్స్ ఉన్నాయా? తల్లిపాలు రాకపోవడానికి రీజన్స్ అంటే, ఫస్ట్ ఆపరేషన్ ద్వారా కాన్పులు అవుతూ ఉంటాయి, అనెస్థీషియా ఎఫెక్ట్ ఉంటుంది, నొప్పి ఉంటుంది, స్ట్రెస్లో ఉంటారు, అండ్ కొన్ని కాంప్లికేటెడ్ డెలివరీస్ ఉంటాయి. సో తల్లి అన్నది వీక్ అయిపోవడం వలన, యాక్చువల్లీ అయితే బిడ్డ పుట్టిన వెంటనే రొమ్ము చీక్పించాలి, బట్ తల్లి ఆ కండిషన్లో ఉండకపోవచ్చు, ఆ నొప్పి భరించలేక ఆర్ ఆపరేషన్ అయిన వెంటనే. అప్పుడు అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, మొదటి కాన్పున్న వాళ్ళకి కూడా రొమ్ము అన్నది ముందు నుంచే 6వ నెల నుంచే తను రొమ్ము మసాజ్ చేసుకుని, నిప్పుల్ పుల్లింగ్, ఆయిల్ మసాజ్ చేసుకుంటే కనుక రొమ్ము ఓపెన్ అవుతుంది. అలా చేసుకోకపోవడం వలన కూడా ఇనీషియల్ 3 to 4 days మిల్క్ అన్నది చాలా తక్కువ వస్తుంది. ప్రస్తుతం మనం మిల్క్ బ్యాంక్ లోపల ఉన్నాం. లోపల అసలు వచ్చినటువంటి తల్లి ఎట్లా పాలనేది తల్లి నుంచి ఎట్లా సేకరిస్తారు, ఎట్లా ప్రాసెస్ ఏముంటుంది, ఒకసారి డాక్టర్ గారు అడుగుదాం. మేడం చెప్పండి, సేకరణ ఎట్లా ఉంటుంది? పాలు డొనేట్ చేయాలనుకునే తల్లులు ఇక్కడ అడ్మిట్ అయ్యి డెలివరీ అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళ బేబీ అడ్మిట్ అయ్యి ఉండొచ్చు ఎన్ఐసియూలో. సో వాళ్ళ బేబీకైనా వాళ్ళు మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది, నోటి ద్వారా, గొట్టం ద్వారా, లేకపోతే సిరెంజ్ ద్వారా ఇస్తూ ఉంటాం. సో వాళ్ళైనా ఎక్స్ప్రెస్ చేయాలి, డైరెక్ట్ రొమ్ము చీకలేరు. సో ఫస్ట్ మదర్స్ ఇక్కడ వస్తారు. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నది ఉంటుంది, మదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకుంటాము. నెక్స్ట్ హ్యాండ్స్ వాష్ అండ్ బ్రెస్ట్ వాష్, రొమ్ము మంచిగా క్లీన్ చేయించి తల్లికి కూడా చేతులు శుభ్రపరిచి, వీ డూ ఫస్ట్ బ్రెస్ట్ మసాజ్ చేస్తాం మిల్క్ మంచిగా ఎక్స్ప్రెస్ అవ్వడానికి. దెన్ ఈ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అన్నది యూజ్ చేస్తాము. ఈ ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అన్నది ఆటోమేటిక్గా మిల్క్ని లాగేస్తుంది. బ్రెస్ట్కి కనెక్ట్ చేసిన తర్వాత 10 minutes ఒక్కొక్క రొమ్ము నుంచి మిల్క్ కలెక్ట్ చేసేసి, మళ్ళీ ఎవ్రీ 2 hours మదర్ని రమ్మని చెప్తాం. 2 hours కలెక్ట్ చేస్తూ ఉంటాం. దీంట్లో కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని డీప్ ఫ్రీజర్స్ ఉన్నాయి, విచ్ స్టోర్ ఎట్ -20 degrees Celsius. అలా భద్రపరిచిన పాలను 6 నెలల వరకు కూడా భద్రపరచుకోవచ్చు. పాలను సేకరించిన తర్వాత వాటిని ఫ్రీజ్ చేస్తామని చెప్పారు కదా, ఎట్లా ఫ్రీజ్ చేస్తారు, ఎక్కడ ఫ్రీజ్ చేస్తారు ఒకసారి చూద్దాం. మనం ఫ్రీజర్ రూమ్ దగ్గర ఉన్నాం. పాలని బ్రెస్ట్ పంప్ ద్వారా కలెక్ట్ చేసిన తర్వాత బాటిల్స్లో తీసుకొని ఫస్ట్ ఫ్రీజ్ చేస్తాం -20 degrees. ఆ తర్వాత దాన్ని పాస్చరైజ్ చేస్తాం 62 degrees టెంపరేచర్కి. వీ హీట్ ఇట్ ఫర్ 2 hours అనమాట పాస్చరైజేషన్. అంటే దాంట్లో ఏమైనా క్రిమికీటకాలు ఉంటే అవి చనిపోవడానికి. దాన్ని మళ్ళీ వాటిని బాటిల్స్లో వేసి మళ్ళీ ఫ్రీజ్ చేస్తాం -20 degrees. 6 నెలల వరకు కూడా పాలని ఫ్రీజర్లో అలాగే ఉంచవచ్చు, ఏమి పాడవు. ఏది ఉన్నా కూడా క్లియర్ అవ్వడానికి, తల్లి డొనేట్ చేసిన మిల్క్ కాబట్టి ఎనీ ఇన్ఫెక్షన్ సోర్స్ ఏమైనా ఉంటే అది ఆ క్రిమికీటకాలు అన్నవి చనిపోవడానికి అన్నది పాస్చరైజేషన్. 62 degrees Celsius అంత హీట్లో మిల్క్ అన్నది బాయిల్ చేస్తారు. ఫస్ట్ 2 hours వరకు పాస్చరైజ్. ఫ్రీజ్ చేసిన తర్వాత దాని క్వాలిటీ ఏమైనా దెబ్బతింటుందా, లేకపోతే సేమ్ అట్లనే ఉంటుందా? సేమ్ ఉంటుంది. ఫ్రీజ్ చేసిన తర్వాత మిల్క్లో ఉండే పోషకాలు కానీ
విటమిన్స్ కానీ ఇమ్యూనిటీ కానీ -20 కరెక్ట్ టెంపరేచర్లో కనుక స్టోర్ చేస్తే మిల్క్ పోషకం మాత్రం ఏమాత్రం మార్పు అన్నది రాదు. సో కరెక్ట్ టెంపరేచర్లో స్టోర్ చేయడం అన్నది ఇంపార్టెంట్. అంటే ఈ స్టోర్ చేయడం వల్ల ఎట్లాంటి క్వాలిటీలో కానీ టేస్ట్లో కానీ లేకపోతే ఫీల్డ్లో కానీ ఎట్లాంటి డిఫరెన్స్ అనేది ఉండదని చెప్తున్నారు. తద్వారా ఏదైతే పిల్లలు మిస్ అవుతారో వాళ్లకు ఈ న్యాచురల్గా ఉండేటువంటి పాలనే ఇక్కడ సేకరించి ప్రాసెస్ చేసిన తర్వాత పిల్లలకి ఇవ్వడం వల్ల ఆ పిల్లలు తల్లి పాలను మిస్ అయ్యే అవకాశం ఉండదని చెప్తున్నారు. ఈ మిల్క్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో హ్యూమన్ మిల్క్ బ్యాంకులు అనేవి పిల్లలకి అటు తల్లికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే తమ పిల్లలకు పాలు పట్టిన తర్వాత ఎక్సెస్ పాలు ఉంటాయో ఆ పాలు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి డొనేట్ చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా సిజేరియన్ అయినటువంటి తల్లులు కూడా వాళ్ళ పిల్లలకి ఇవ్వాలంటే లేదంటే పిల్లలు ఎన్ఐసీలు అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాలి అని అంటే మాత్రం ఈ ప్రాసెస్ ఏదైతుందో దాని ద్వారానే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఇటు తల్లి పాలు ఇవ్వడం కానీ లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత తీసుకునే పాలు మిస్ అయ్యే అవకాశం ఉండదని చెప్పి చెప్తున్నారు.